నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈటెల రాజేందర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో వీరి పోరాటం చెరగని ముద్ర. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణలో అగ్ర రాజకీయ నాయకుల్లో ఈటెల రాజేందర్ ఒకరు. గులాబీ దళానికి కుడి భుజంగా ఉన్న ఈటెల రాజేందర్ 2 ఏళ్ల క్రితం కమలం గూటికి చేరారు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్లో పోటీకి దిగారు. కేసీఆర్ని ఓడించే దిశగా శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ కేసీఆర్ రాజకీయ చాణక్యత కింద ఈటెల నిలబడలేకపోయారు. కేసీఆర్ చేతిలో ఓటమి పాలైన ఈటెల రాజేందర్ ఇటు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పైన ఓటమి చెందారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఓటమి ఎరుగని ఈటెల మొదటిసారిగా పరాజయం పాలయ్యారు. తెలంగాణ బీజేపీలో బలమైన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తు పైన ఇక నుండి పక్కా ప్రణాళికతో అడుగులు వేయనున్నట్లు తన అనుచరులు చెప్తున్నారు. ఇటీవల ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అంశానికి బలం చేకూరుస్తున్నాయి. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను చైతన్యపరిచిందే బీజేపీ, కానీ లబ్ధి పొందింది కాంగ్రెస్ అని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ విష ప్రచారం చేసి విజయం సాధించిందని పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలను బీఆర్ఎస్ చేసిన విష ప్రచారానికి బలైపోయారని, ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. రాజకీయ ఎత్తుకడలు చేయటంతో పాటు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కూడా కుట్రలు చేసి ఉంటారని విమర్శించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచారని మండిపడ్డారు. ఏది ఏమైనా అన్ని గ్రహించుకుని భవిష్యత్తు కోసం పనిచేయాలన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.